ప్రస్తుతం మనం వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. మనం చూస్తున్నాం రాజరాజేశ్వర స్వామి కమాన్ లోపల గేట్లని మూసివేశారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 150 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతేడాది దాదాపు 8 మంది మంత్రుల సమక్షంలో వచ్చి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్ళిన పరిస్థితి. అయితే దాదాపు 2 నెలల నుంచి అభివృద్ధి పనులు అయితే ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. సర్కారు వచ్చిన కొద్ది నెలల్లోనే 8 మంత్రుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసి వెళ్లారు. రోడ్డు వెడల్పు పనుల కోసం కూడా దాదాపు 47 కోట్లు మంజూరు చేశారు. అయితే భీమేశ్వర ఆలయంలో దర్శనాల కోసం ప్రస్తుతం తాత్కాలికంగా ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కాబట్టి భీమేశ్వర ఆలయంలో తాత్కాలిక దర్శనాల కోసం అట్లాగే కోడె మొక్కులన్నీ అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ కూడా తాత్కాలిక ఏర్పాట్ల కోసం 3,40,00,000 రూపాయలతోని అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరిగింది. కోడె మొక్కులు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, ఇట్లాంటి అన్ని సేవలు అక్కడ భీమేశ్వరాలయంలో తాత్కాలికంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం కనుక చూస్తే గర్భగుడి మినహా మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని పనులను అన్ని నిర్మాణాలను కూల్చివేసి కొత్తగా ఆలయాన్ని విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆలయం వెనుకాల ఉన్నటువంటి ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేసు దాదాపు 2 ఎకరాల విస్తీర్ణం ముందు నుంచే రేకులతో ఒక కంచె ఏర్పాటు చేసి లోపల అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కూల్చివేతలే నడుస్తూ ఉన్నాయి.